గోర ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి చెప్పబోతున్నానండి. రోగనిరోధక శక్తి బాగుంటే ఇన్ఫెక్షన్లను చాలా వరకు నివారించవచ్చండి. మన శరీరానికి వచ్చే వివిధ రకాల వ్యాధుల నుండి మనల్ని రక్షించేది రోగనిరోధక వ్యవస్థ. ఇది బ్యాక్టీరియా, వైరస్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగనిరోధక స్థాయి తక్కువగా ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి వారు తరచూ అనేక అనారోగ్యాల బారిన పడతారు. వాతావరణంలో మార్పులు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపిస్తాయి. అందుకని మనం రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు మనం పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చండి. మన చుట్టూ నిరంతరం అనేక హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మనం వీటి బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు అనేక రకాల ఇన్ఫెక్షన్లు, జబ్బులు అనేవి వస్తాయన్నమాట. మనకు రోగనిరోధక శక్తి బలంగా ఉందనుకోండి, ఇవన్నీ మన దరిచేరవు. అందుకని మనం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మనం బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవాలండి. ఈ బ్యాలెన్స్డ్ డైట్లో పర్టిక్యులర్ న్యూట్రియంట్స్ అనేవి మనకి లభిస్తాయన్నమాట. ఈ బ్యాలెన్స్డ్ డైట్తో పాటు మనకి మంచి నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు మనం ఒత్తిడికి దూరంగా ఉండాలి. శారీరక శ్రమ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు మనం వ్యాయామం చేయటం మూలంగా మజిల్ పవర్ అనేది పెరుగుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుందండి. న్యూరో ట్రాన్స్మిటర్స్ బాగా ప్రొడ్యూస్ అయ్యి ఇవి రోగనిరోధక శక్తిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం హై ప్రోటీన్స్, జింక్ కలిగిన లీన్ మటన్, చేపలను మనం ప్రతిరోజు డైట్లో భాగం చేసుకున్నట్లయితే కనుక మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. అలాగే సోయా ఉత్పత్తులు, సోయా పనీరు, సోయా మిల్క్, సోయా గ్రాన్యూల్స్, మీల్ మేకర్ వీటన్నిటిలో కూడా మంచి ప్రోటీన్ మనకి లభిస్తుందండి. సెలీనియం అనేది కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇది మనకు నట్స్, ఆయిలీ సీడ్స్, నాన్ వెజ్లలో బాగా లభిస్తుంది. వీటిని తిన్నా కూడా మనకి మంచి ఫలితం అనేది ఉంటుందండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తాజా పండ్లు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయండి మనకు. వీటి ద్వారా శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి నారింజ, బ్రకోలీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆకుపచ్చని ఆకుకూరలు, కివీ పండ్లు, స్ట్రాబెర్రీస్, కర్బూజా వీటన్నిటిలో కూడా లభిస్తాయన్నమాట. అలాగే మనం విటమిన్స్, మినరల్స్, పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవటం మూలంగా రోగనిరోధక శక్తిని మనం పెంచుకోవచ్చండి. మారుతున్న కాలానికి తగినట్లుగా మనం సరైన పోషకాహారం అనేది తీసుకోవాలన్నమాట. ఇది వైరస్తో పోరాడి ఇన్ఫెక్షన్లను దరిచేయనీదండి. అలాగే విటమిన్ సి ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవటం మూలంగా కూడా రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. టొమాటో, బంగాళదుంప, నిమ్మ, నారింజ, కివీ పండ్లు వీటన్నిటిలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవటం మూలంగా రోగనిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగే క్యారెట్ మనకి కంటికి కాదండి, రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. పెరుగును చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ప్రతిరోజు మనం 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. రోజు 4 లేదా 5 ఖర్జూరాలను తీసుకోవడం మూలంగా శరీరానికి సరిపడా ఐరన్ అందుతుందండి. అలాగే గ్రీన్ టీలో కూడా రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకని మనం గ్రీన్ టీని తీసుకున్నా కూడా చాలా మంచిదండి. బాదం పప్పులో విటమిన్ ఏ, సి, ఈలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. పుట్టగొడుగుల్లో విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ మరియు ఇతర ఖనిజాలు ఉండటం వల్ల వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనకు పండ్ల ద్వారా పొటాషియం అందుతుంది. అరటిపండు, ఆప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. కాబట్టి వీటిని నిత్యం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కోడిగుడ్లు, మాంసం, పాలు, బీన్స్తో పాటు సీ ఫుడ్లలో కూడా జింక్ లభిస్తుంది. వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం మంచిదండి. దీనిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లపై పోరాడేలా చేస్తుంది. పసుపులో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తుందండి. అలాగే మనం ఆల్కహాల్కి, స్మోకింగ్కి కూడా దూరంగా ఉండాలండి. విన్నారు కదా, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు, జింక్ కలిగిన పదార్థాలు, సెలీనియం ఉండే పదార్థాలు, అలాగే విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మూలంగా మన రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందండి. కాబట్టి సమతుల ఆహారాన్ని మనం క్రమం తప్పకుండా, మితిమీరకుండా శరీరానికి అందించడం మూలంగా పోషకాహార లోపాన్ని తరిమికొట్టడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చండి. తద్వారా రోగాలను తరిమికొట్టే శక్తి మనకి లభిస్తుందన్నమాట. విన్నారు కదా, మీరు కూడా చక్కగా నేను చెప్పినటువంటి ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటూ మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.